ప్రకృతి మన జీవితంలో అలసటను తుడిచేసి శాంతిని నింపేవి పచ్చని పొలాలు, పారే వాగులు, అడవుల మధ్య వీచే గాలి. ప్రకృతిని చూస్తే మనసుకి తెలియని ఆనందం కలుగుతుంది. హృదయానికి హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి దరి చేరిన ప్రతిసారి మనకు అనిపించేది ఒక్కటే. మనిషి నిర్మించిన ప్రతి అద్భుతానికి మించినది ఈ భూమి తల్లి తన చేతులతో నిర్మించిన ప్రకృతి సౌందర్యమే కదా అని. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మన ప్రయాణం చిక్మంగళూరుకి 2 గంటల ప్రయాణ దూరంలో ఉన్న కలాస పట్టణంలోని కలాస హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీనిని భద్రా నది పైన నిర్మించారు. చిక్మంగళూరు పట్టణం దాటిన కొద్దిసేపటికే మార్గం పూర్తిగా మారిపోతుంది. ఎడమ కుడి వైపులా ఎక్కడ చూసినా కాఫీ తోటలు, మిరియాల చెట్లు, తడిసిన ఎర్రని నేల. రహదారులు కొంచెం మలుపులతో ఉంటాయి, కానీ ప్రతి మలుపు ఒక ఫోటోలాగే కనిపిస్తుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు. నిజంగా గ్రామీణ కర్ణాటక ఎంత అద్భుతంగా ఉంది కదా. సుమారు 2 నుంచి 2.5 గంటల ప్రయాణం తర్వాత కలాస పట్టణం చేరుకుంటాం. చిన్న చిన్న ఇళ్లతో నిండిన ప్రశాంత గ్రామం, ఆపై అందంగా అలంకరించిన కలశేశ్వర ఆలయ గోపురం కనిపించగానే అవును, మనం సరైన ప్రదేశానికే వచ్చేసాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేవలం 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. వంకర మలుపుల చిన్న రోడ్డులోకి మళ్ళీ అడుగు పెడతాం. ఒకవైపు నదీ ప్రవాహ శబ్దం వినిపిస్తుంది. రోడ్డు చివర్లో కార్ పార్క్ చేసి కొద్ది అడుగులు నడిస్తే అటువైపు హరిత అడవి, ఇటువైపు నది మీద వేలాడుతున్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. మొదటి చూపులోనే వావ్ అనిపించేలా ఉంటుంది. అదిగోండి మన కలాస బ్రిడ్జ్ రానే వచ్చింది మాటల్లోనే. బ్రిడ్జ్ మీద తొలిసారిగా కాలు పెట్టగానే స్వల్పంగా ఊగినట్టు అనిపిస్తుంది. కింద భద్రా నది నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీద పడుతున్న చెట్ల నీడలు ఒక పెయింటింగ్లా ఉన్నాయి. గాలి తాకుతూ ఉంటే బ్రిడ్జ్ కిందిగా జారిపడినట్టుగా కదులుతుంది. కానీ ఇదే నిజమైన థ్రిల్. మధ్యలోకి వెళ్ళినప్పుడు స్వల్ప భయం, ఆనందం, ఆశ్చర్యం అన్నీ కలిసిన ఒక చిన్న భయం లాంటి ఫీలింగ్. బ్రిడ్జి మధ్యలో నిలబడి ఉంటే మాటలు రానే రావు. పక్షుల కిలకిల రావాలు, నది గలగల ప్రవాహం, ఆకును మెల్లగా కదిలే శబ్దం, ఈ నిశ్శబ్దాన్ని కూడా వినిపించే పరిమళం ప్రకృతికి అతి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. అటు ఇటుగా కలాస హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఆ నదీ ప్రవాహాన్ని, ఆ పచ్చదనాన్ని. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి నీళ్లు కొంచెంగా తగ్గినట్టుగా ఉన్నాయి, కానీ ప్రకృతి ఎంత అందమైంది కదా చూడండి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, స్థానిక ప్రజలకు ఒక జీవనాధారం. భద్రా నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలను కలుపుతూ దశాబ్దాల క్రితం స్థానికులచే నిర్మింపబడింది. ఒకప్పుడు సరైన వంతెన లేకపోవడంతో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అక్కడి నివాసితులకు, పాఠశాలలకు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు మార్కెట్కు వెళ్ళడానికి కీలకమైన మార్గంగా ఉండేదట. ఈ వంతెన స్థానిక ప్రజల ఆవశ్యకత మరియు వనరులను సద్వినియోగం చేసుకునే వారి చాతుర్యానికి నిదర్శనం. కాలక్రమేణా దీనికి మెరుగుదలలు మరియు నిర్వహణ పనులు చేపట్టారు. దాని మన్నిక మరియు భద్రతను నిర్ధారించారు. ఈ వంతెన నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఇది స్టీల్ తాడులు మరియు కాంక్రీట్ టైల్స్తో నిర్మించబడింది. నదిపై విస్తరించి ఉంటుంది. మీరు వంతెనపై నడుస్తున్నప్పుడు అది కొద్దిగా ఊగుతుంది. ఇది ఒక సరదా మరియు సురక్షితమైన అనుభూతిని ఇస్తుంది. వంతెన మధ్యలో నిలబడితే కింద ప్రవహించే నది, చుట్టూ ఉన్న దట్టమైన పచ్చదనం మరియు పశ్చిమ కనుమల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. పొగమంచు కొండల పైనుంచి కప్పుతున్నప్పుడు ఆ దృశ్యం వర్ణించలేని అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రదేశం ప్రశాంతమైన మరియు నిర్మలమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఫోటోగ్రఫీ ఉత్సాహికులకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇక్కడికి వస్తే తప్పకుండా సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని చూడండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్తే ఎంత పచ్చగా ఉందో
అంతా కాఫీ తోటలమయం. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా ఈ దృశ్యం. కానీ అక్కడ ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా, ట్రెస్పాసర్స్ ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి అనుమతింపబడదు అని ఉంది. మేబీ ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు, లేదా కాలక్రమేణా దీన్ని ఇక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు. కానీ చూసారా, చుట్టూ ఉన్న అద్భుతాన్ని, ఎంత అందంగా ఉందో కదా ఈ ప్రకృతి. కొన్ని అద్భుతమైన ఫొటోస్ని ఇక్కడ క్లిక్ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. చిక్మగళూరులోని కాఫీ సువాసనతో మొదలైన ప్రయాణం ఇలా భద్రా నది మీద వేలాడే బ్రిడ్జ్ వరకు రావడం ఇది ఒక సింపుల్ ట్రిప్ కాదు, మనసులో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అందమైన అనుభవం. సరళమైన గ్రామ జీవనం, ప్రకృతితో కలిసిన మనుషులు, మమత మార్గంలో పర్వతాల అద్భుతం. నెక్స్ట్ వీడియోలో శాంసీకి దగ్గరగా ఉన్న స్కైబెడ్ రిసార్ట్ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.